సుప్పల్లో క్రికెట్ ఫీవర్ మామూలుగా లేదు. హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఇటు ఎస్ఆర్హెచ్ అటు చెన్నై ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. ఈ సీజన్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన సీఎస్కే ఆఖరి 2 మ్యాచ్లలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఫామ్లోకి వచ్చింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా భీకర ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి గట్టి కంబ్యాక్ ఇచ్చింది. రాయల్స్ పై విజయంతో బౌలింగ్ విభాగంలోనూ హైదరాబాద్ స్ట్రాంగ్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇరు జట్లు తమ 3వ విజయాన్ని అందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్ల్లో 2 గెలిచి 3 ఓడిపోయింది. సీఎస్కే కూడా 3 ఓడిపోయి 2 గెలిచింది. ఇక ఉప్పల్ స్టేడియం ఉన్నటువంటి క్రికెట్ హడావిడికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. స్టేడియం వేదికగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. మ్యాచ్ స్టేడియంలో జరుగుతుందా లేకపోతే బయట జరుగుతుందా అనే విధంగా ఉంది. బయట ఫ్యాన్స్ ఏ విధంగా హంగామా చేస్తున్నారో మనం చూడవచ్చు. ఇటువైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంతా ధోని కటౌట్స్ పెట్టి హంగామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టేడియం వద్ద చూస్తే ప్రతిసారి ఆరెంజ్ ఆర్మీ డామినేషన్ ఉంటుంది, కానీ ఈ రోజు ఉప్పల్ స్టేడియం అయింది లేకపోతే చెన్నైకి వెళ్ళేపోయింది. అసలు మనం హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే చెన్నైలో ఉన్నట్టు ఉంది. ఎల్లో ఆర్మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధోని ఈజ్ ఇండియన్. ఇండియా అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తెలుగు తమిళ అని కాదు. ఎలా ఉంది ఈ రోజు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది? ఎక్స్పెక్టేషన్ భారీ లెవెల్లో ఉంది. లాస్ట్ 2 గేమ్స్ గెలిచాము, 3rd గేమ్ కూడా గెలుస్తామని అనుకుంటున్నాం. ధోని కూడా టీమ్ లో జాయిన్ అయిపోయాడు. ధోని ఫిట్నెస్ అంతగా లేదు, నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎట్లా ఉంది? ఫ్రమ్ ఒడిశా ఓన్లీ టు సీ యు ఎంఎస్ ధోని అలోన్. ఒడిశా జై జై ధోని ఓన్లీ టు సీ 1 పర్సన్, దట్ ఈజ్ వన్ తల. ఒక్కడే బుడు తల. రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా రెబల్ స్టార్ ఫ్యాన్స్ తరఫున ధోని గారికి స్వాగతం చెప్తున్నాము. హైదరాబాద్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తరఫున ధోని గారికి స్వాగతం, సుస్వాగతం. చూడవచ్చు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువైపు అంతా కూడా చూస్తే మనం సాధారణంగా ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఆరెంజ్ ఆర్మీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ చూసినా ఆరెంజ్ టీ షర్ట్సే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఉప్పల్ స్టేడియం మొత్తం ఎల్లోమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ధోని కటౌట్లు, ధోని పోస్టర్స్ పెట్టుకొని రిప్రజెంట్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చి ఏంటి బ్రో? మచిలీపట్నం మ్యాచ్ కోసం కేవలం ధోని చూద్దామని వచ్చాం మేము ఇక్కడికి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈరోజు మ్యాచ్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయంటే ఈ రోజు హైదరాబాద్ కి మామూలుగా ఉండదు. ఈ రోజు హైదరాబాద్ మీద ఖచ్చితంగా గెలిచిన సిఎస్కేనే. ధోని ఆట హైదరాబాద్ దెబ్బకి మోత మోగిపోద్ది. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ గానీ ఏది స్ట్రాంగ్ ఉంటే మాకు ఎంత బ్రో, తలా ఉన్నాడు చాలా మాకు అంతే. జై ధోని. యాక్చువల్లీ సిఎస్కే నేను సురేష్ రైనా నెంబర్ 3 చిన్నతాల నుంచి నేను ఫ్యాను. ఇప్పుడు ధోనికి ఫ్యాన్ అయ్యాను. రాబోయే ముందు సంజు శాంసన్ కి ఫ్యాన్ అవుతాను. అలానే ధోని లెగసీని టచ్ చేయాలంటే అది అసాధారణమైన సాధారణమైనది కాదు. 9 ఫైనల్స్, 13 సెమీఫైనల్స్, అసలు ఎవడో ఎన్ని సీజన్లు ఆడినా దాన్ని టచ్ చేయలేడు. ఇంకా ఎందుకు ఈ రోజు ఇలా హైదరాబాద్ లో చెన్నై ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, ఎందుకు ఉన్నారు? హోమ్ టీమ్ ను వదిలేసి మరి చెన్నై ఫ్యాన్స్ గా ఎందుకు ఉంటున్నారు? అది ధోని కోసం. మీదెక్కడ? మాది విజయవాడ నుండి వచ్చాము. తలా కోసం. తలా ఉన్నాడు, తలల జాగ్రత్త. కడ్రమ్మ కొడుకులకి కోస్తాడు ఈ రోజు. సో ఒకరు ఒడిశా, ఒకరు విజయవాడ, ఒకరు విశాఖపట్నం, ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ధోనిని చూడడానికని, లేకపోతే ఆడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా కూడా మేము ఇతర రాష్ట్రానికి సపోర్ట్ చేస్తున్నామంటే ముఖ్యంగా ధోనియే కారణం అని చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మనకి ఎల్లోమయంగానే కనిపిస్తూ ఉంది. ఎంటైర్ స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీని ఈరోజు ఎల్లో ఆర్మీ మొత్తం డామినేట్ చేస్తూ ఉంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ వేదికగా 2 మ్యాచ్ల్లో విన్ అయింది. మొత్తం 5 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లో విన్ అయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించింది. మరి హోమ్ గ్రౌండ్ వేదికగా మరో విజయం సాధించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ను వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఓడించాలి అని చెప్పి చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా ధీమాగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో చాలా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి బౌలింగ్ లో మాత్రమే వీక్ గా ఉండేది, కానీ లాస్ట్ మ్యాచ్ తో బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పి చూపించింది. ప్రఫుల్ హింగే గానీ లేకపోతే షాకిబ్ హుసేన్ ఏ విధంగా బౌలింగ్ చేశారు మనం చూడొచ్చు. పరుగుల సునామీ సృష్టిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీని కూడా డకౌట్ చేశారు. యశస్వి జైస్వాల్ ను అవుట్ చేశారు. కేవలం 9 రన్స్ కి 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ కోల్పోయేలా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేసింది. మరి ఈ రోజు
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా మనం చూడాల్సిందే. ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ అంతా కూడా ఈరోజు గ్రౌండ్ బయట ఆరెంజ్ ఆర్మీని డామినేట్ చేస్తూ ఉన్నారు. మరి గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ నుంచి.